హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు కొబ్బరి వడలు తయారీ విధానం, వాటికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. ముందుగా 2 కిలోలు బియ్యాన్ని నైట్ నానబెట్టుకొని నేను ఉదయం 7 గంటలకి పిండి మిల్లి పట్టించుకున్నానండి. ఇప్పుడు 2 కిలోలు బియ్యం పిండికి 1.5 కిలో బెల్లాన్ని వేసుకున్నాము. ముందుగా బెల్లం పాకం పట్టుకుందాం. పాకానికి కావలసిన బెల్లాన్ని ఇలా నలగొట్టి వేసుకున్నాము. 2 కిలోల పిండికి 1.5 కిలో. 1.5 కిలో బెల్లానికి చూడండి, 1 గ్లాసు వాటరు వేసుకోండి. అలాగే 1 చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకొని ముందు కరిగించుకొని ఇందులో ఇసుకవి ఏమైనా ఉంటే వడకట్టుకోండి. చూడండి, బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకోండి. ఇందులో వేస్ట్ ఉంటే వడపోసుకోండి. తర్వాత ఎక్కువ పాకం రావాల్సిన లేదు, కొద్దిగా ముద్దగా అయితే సరిపోతుంది. కొబ్బరి వడలకి మరి ముదురు పాకం అవసరం లేదండి. ముందుగా కొంచెం గరిటతో ఇలా తీసుకొని వాటర్లో వేసుకొని చూసుకుందాం. చూడండి, మరి ముదురు పాకం కాకుండా ఇలా చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇది చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పిండేవి వేసుకుందాము. ఇందులో ఒక 10 ఏలక్కాయలు వేసుకోండి. 2 కిలోల పిండి కాబట్టి మంచి సువాసన వస్తుంది. అలాగే తెల్ల నువ్వుల్ని కొద్దిగా లైట్గా వేయించుకోండి. 2 కిలోలు బియ్యం పిండి కాబట్టి నేను 3 కొబ్బరి చిప్పల్ని తురిమానండి. ఇలా వేసుకోండి. ఇప్పుడు పిండి వేసుకొని ఒక తెడ్డు తీసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, మరీ గట్టిగా కాకుండా మనం ఇలా ముద్దలాగా చేసుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాసి పెట్టుకున్న నూనెని వేసుకుంటాము. ఒక మూత పెట్టేసి కావాలన్నప్పుడు కొద్దిగా తీసుకొని కొబ్బరి వడల్ని వేసుకుందాము. ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసి బాండీ పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోండి. మనకి కావాల్సిన వరకు తీసుకొని ఇలా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇలా ముద్దలు చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ కాగాక ఇలా వేసుకున్నాము. అంతేనండి, కొబ్బరి వడలు తయారీ విధానం. చూడండి, మనకి ఎంత బాగా పొంగుతూ కొబ్బరి వడలు ఎంత బాగా వచ్చాయో. అలాగే మిగతా వాటిని కూడా ఇలాగే చేసుకోండి. కొబ్బరి బూరెలు తయారీ విధానం ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ వేసుకొస్తున్నాం. ఓకే, బాయ్.